అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కూర్. నేను ఒక రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాను జిల్లా స్థాయిలో. ముఖ్యంగా మీ ముందుకి రావడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఫిబ్రవరి 7వ తారీఖున జరిగేటటువంటి ఒక పిలుపు గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి 7 తారీఖున ఉంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎంఆర్పిఎస్ నాయకులు మరియు అన్ని పార్టీలలో పనిచేస్తున్నటువంటి మాదిగ సామాజిక వర్గం నాయకులు అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎందుకు అంటే ఏబిసిడి అని వర్గీకరణ జరగాలంటే మాదిగలందరూ ఏకతాటిపైకి రావాలని, తమ జెండలను వదిలిపెట్టి తమ పార్టీలను వదిలిపెట్టి ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నారు. ఎందుకు అంటే మీరు ఏ పార్టీకి పనిచేసినా పర్వాలేదు, కానీ మీ జాతిని మీ జీవితాలను కాపాడుకోవాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగాలి అంటే మన ఉనికిని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మందకృష్ణన్న తలపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళాలి అంటే ఒక ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రచార రథం కూడా ఆల్రెడీ కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ప్రచార రథం ముందుకు వెళ్తుంటే వెనకాల నుండి మందకృష్ణ మాదిగ గారు కూడా ప్రతి గ్రామాన్ని తిరుగుతూ జిల్లాల వారీగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఆ షెడ్యూల్ను రిలీజ్ చేస్తూ తిరగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రచార రథం ఎక్కడ ఉంది అంటే వికారాబాద్ జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది అని అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం తెలపడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మీకు ఇక్కడ వెనకాలో మీకు అర్థమవుతుంది ప్రచార రథం ఎవరెవరు వచ్చారు, ఎంతమంది పాల్గొంటున్నారు, డప్పులతో డప్పులను వాయిస్తూ ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలో డప్పులతో దరువులు వేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కావచ్చు, అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవన్నీ పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వికారాబాద్ జిల్లా యొక్క వర్గం ఏదైతే ఉందో ఎంఆర్పిఎస్ కావచ్చు, ఎంఎస్పి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష వర్గాలు, అదేవిధంగా ఇతర ఇన్ఛార్జ్ వర్గాలు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి వికారాబాద్ జిల్లాలో ఎక్కడైతే గ్రామ కమిటీలు లేవో ఆ గ్రామ కమిటీలు పూర్తి చేసుకొని, మండల కమిటీలు కూడా లేనట్లయితే ఆ మండల కమిటీలు కూడా పూర్తి చేసుకొని, అదేవిధంగా తాలూకా కమిటీలు లేకపోతే తాలూకా కమిటీలు పూర్తి చేసుకొని ఆ ప్రచార రథానికి మద్దతు పలుకుతూ ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా వర్గం పేర్కొనడం జరిగింది. అందులో ముఖ్యంగా పి ఆనంద్ మాదిగ గారు, అదేవిధంగా మల్లికార్జున మాదిగ గారు, అదేవిధంగా బయటి నుంచి వచ్చినటువంటి కళాకారుల బృందం అధ్యక్షులు ఎన్వై అశోకన్న గారు, అదేవిధంగా మద్దిలేటి మాదిగ గారు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం నుంచి రామచంద్రన్న గారు ఈ కార్యక్రమంలో ప్రచార రథంలో ప్రత్యేకంగా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వికారాబాద్ జిల్లా వాసులు, అదేవిధంగా పరిగి నియోజకవర్గం, అదేవిధంగా తాండూర్, అదేవిధంగా కోడంగల్ వాసులందరూ కూడా చైతన్యమై ఈ వచ్చే నెల
వచ్చే నెల ఫిబ్రవరి 7వ తారీఖు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో 1000 గొంతులు 1,00,000 డప్పులచే మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడంలో భాగంగా ఈ నెల 10వ నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రథయాత్ర మన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమై ఈరోజు 5వ రోజు తాండూరు పట్టణానికి రథయాత్ర సారథి మన సీనియర్ నాయకులు ఎంఎస్పీ మెడ్చల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రన్న మాదిగా, అదేవిధంగా డప్పుతో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడైతే జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దండోర మోగించి చైతన్యపరిచినటువంటి మధ్యలకూరు స్వాగన్న, అదేవిధంగా మన మధ్యలో పాటతో చైతన్యం చేస్తున్న మరో రామచంద్రన్న, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఈ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాదిగా, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు సోమదాస్ మాదిగా, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు ఆనంద్ కుమార్ మాదిగా, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగా, సీనియర్ నాయకులు కృష్ణన్న ఎంఎస్పీ ఉపాధ్యక్షులు, నరసింహన్న ఎంఎస్పీ ఉపాధ్యక్షులు, మహేందర్ మాదిగా సెక్రటరీ ఎంఎస్పీ, అదేవిధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ శివాజీ, జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగా, ఉడిక సంఘాల ప్రతినిధి అన్న వెంకటన్న, వివిధ మండలాల అధ్యక్షులు, విద్యార్థి నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ అందరూ కూడా పేరు పేరున దక్కల సామాజిక వర్గం అన్న యాదన్న గారికి, అందరూ కూడా ఇక్కడ వచ్చిన డప్పు కళాకారులకు, వివిధ గ్రామ అధ్యక్షులకు, గ్రామం నుంచి వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జిల్లా కమిటీ పక్షాల ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ, ఫిబ్రవరి 7న జరగబోయేది చిట్ట చివరి మాదిగ ఉపకులాల ఆత్మగౌరవ దండోర మోగించబోతున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో ఆత్మగౌరవాన్ని మాదిగ అయితే ఖచ్చితంగా డబ్బు లేకపోయినా కొనుక్కుని కుట్ట రాకున్నా రావాల్సిందిగా ఆ దండోర ప్రదర్శనలు పాటకు తోడై దండోర మోగించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి. 1000 గొంతులు 1,00,000 డప్పులతో ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరంలో దండోర మోగించి మాదిగల చిరకాల ఆంక్ష అయినటువంటి భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్లను పొందుపరిస్తే షెడ్యూల్డ్ కులాలలో ఉండబడే అట్టడు కులాలకు రిజర్వేషన్లు అందట్లేదని ఈ దేశంలో ఎన్నో కమిషన్లు వేసారు. ఆ కమిషన్లన్నీ కూడా షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడే అన్ని కులాలకు రిజర్వేషన్లు అందలేవని చెప్పి కమిషన్లు ఇవ్వడం జరిగింది. తదనంతరం చిట్ట చివరగా గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం పోరాటంలో మొన్నటికి మొన్న ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి 7 జడ్జిలచే ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలి, అవి రాష్ట్రాలు బాధ్యత వహించి ఆయా రాష్ట్రాల్లో ఉండబడే షెడ్యూల్డ్ కులాలకు వారి వారి జనాభా దమాష ప్రకారం పంచాలని తీర్పునివ్వడం జరిగింది. ఇది ఈ సంవత్సరం 2024 ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు రిజల్ట్ వెలువడడం జరిగింది. అయితే దానిని అసెంబ్లీ సమావేశాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలోనే ప్రథమంగా ప్రస్తుతం జరుగుతున్న నోటిఫికేషన్లోనే ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసి మాది ఉపకులాల బిడ్డలకు విద్యా ఉద్యోగ రంగాల్లో సామాజిక న్యాయం అందించే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా దాన్ని పంచుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే దానికి కొంతమంది మాలలు వాళ్ళ డబ్బు పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మందాకృష్ణ మాది గారు ఈ ఫిబ్రవరి 7న ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక జాతి తన ఆయుధమైనటువంటి డప్పు అనే
ఇన్స్ట్రుమెంట్ తో దండోర మోగించబోతుంది హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 7న. మాదిగా అయితే ప్రతి ఒక్కరూ డప్పు కొనుక్కొని డప్పు సంకనేసుకొని హైదరాబాద్ రావాల్సిందిగా ప్రతి జిల్లాకు ఒక రథాన్ని పంపించి ఈ రథయాత్రతో వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లాలను చైతన్యం చేయాలని చెప్పేసి జాతీయ కళామండలి అధ్యక్షులు ఎన్వై అశోకన్న గారి ఆధ్వర్యంలో మొన్న మన బషీరాబాద్ మండల కేంద్రంలో 10 తారీఖున ఎన్వై అశోకన్న గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మేడ్చల్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు మన రామచంద్రన్న అన్నయ్యనే, అదేవిధంగా డప్పుతో మనందరినీ 30 ఏళ్లుగా ఉరుతలుగిస్తున్నటువంటి బచ్చలకూరు స్వామన్న, అదేవిధంగా రామచంద్రన్న వాళ్ళ బృందంతో ఈ రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నాయకత్వమైనటువంటి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మల్లికార్జున మాదిగా, అదేవిధంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగా, ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగా, సీనియర్ నాయకులు పెద్దల్లో ఆనంద్ కుమార్ మాదిగా, అదేవిధంగా నరసింహన్న, స్వామిదాస్ అన్న మన జనగాం వాసి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ, యాలల్ మండల అధ్యక్షులు సూర్యప్రకాష్, మరియు ఎంఎస్పీ ఉపాధ్యక్షులు నరసింహన్న మరియు కృష్ణన్న, పెద్దలు ఈ ప్రాంత మండల అధ్యక్షులు ఉమాశంకర్, మరియు మనకు స్వాగతం పలికినటువంటి పెద్దలు ప్రకాష్ అన్న, చాలా పెద్దలైన బోనప్ప, కృపాకర్ అన్న, మన మహేందర్, తాండూరు అధ్యక్షుడు జగదీష్, అనంతయ్య, ప్రతి ఒక్కరూ స్వాగతం పలికినందుకు వారికి అందరూ కూడా జిల్లా కమిటీ పక్షాన వాళ్ళకు శుభాకాంక్షలు, ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ వచ్చే ఫిబ్రవరి 7న జరగబోయే ఏదైతే మహోత్తరమైన కార్యక్రమం గిన్నిస్ బుక్ లో ఎక్కబోతున్నాం, ఒక డప్పుతో, లక్షల డప్పులతో హైదరాబాద్ నగరంలో అడ్డుపడే రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డుపడే దుష్ట శక్తుల గుండెల్లో దండోర మోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్లు తొందరగా వర్గీకరణ చేసి సామాజిక న్యాయం అందించే విధంగా, కన్ను విప్పు కలిగే విధంగా ఈ దండోర మోగించాలి. ఈ దండోర మోగించడానికి ప్రతి మాదిగ బిడ్డ, ప్రతి మాదిగ ఉపకులం బిడ్డ డప్పు సంకనేసుకొని ఖచ్చితంగా డప్పు తీసుకొని రావాలి. డప్పు తీసుకొని హైదరాబాద్ కు రావాల్సిందిగా, పిల్లల భవిష్యత్తు సఫలీకృతం అయ్యే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ మరొకసారి చెప్తున్నాం, ఫిబ్రవరి 7న హైదరాబాద్ మహానగరానికి డప్పుతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంబపూర్ గ్రామ ప్రజలకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు రామచంద్రన్న మరియు బచ్చలకూరు సామన్న పాటతో మనను చైతన్యం చేసి అన్నగారు రామచంద్రన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ ఉపకులాల బిడ్డలకు అందించాల్సిన అవసరము మన అందరి మీద ఉన్నది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి ఈ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నరసింహ మరియు ఈ ప్రోగ్రాం ఇన్ఛార్జీలు, ఈ మండల సీనియర్ నాయకులు, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ మాదిగా, అదేవిధంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగా, వివిధ జిల్లా నాయకులకు అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి అన్న ఎన్వై అశోక్ అన్న ముఖ్య అతిథులు 30 ఏళ్లుగా ఏపీసీడీ వర్గీకరణ కోసం మందాకృష్ణ మాదిగ గారి అడుగులో కాలుకు గజ్జగట్టి, గోసిగట్టి, గొంగడేసి మాదిగలందరినీ చైతన్యం చేసుటలో ఒక్క రోజు కూడా అలసిపోకుండా ఉన్నటువంటి అన్నగారు పాటతో ఈ రోజు మీ ముందుకు వస్తారని చెప్పేసి అన్నకు ఘనంగా చప్పట్లతో ఒక్కసారి స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.